విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఆద్ర నక్షత్రము మే నెలలో ఎలా ఉండబోతుంది ఫలితాలు చూద్దాం. మరి ఆద్ర నక్షత్రం వాళ్ళకి పునఃప్రారంభం లాంటి పరిస్థితులు తీసుకొస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా కదలికలోకి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. కొంతమందికి కొత్త ప్రాజెక్టులు, కొత్త టీంలో పనిచేసే అవకాశం ఉంటుంది. పని వాతావరణం మారడం వలన మొదట కొంత అసౌకర్యంగా అనిపించిన తర్వాత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పాత క్లయింట్స్ మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. నిలిచిపోయిన డీల్స్ తిరిగి చర్చలకు వస్తాయి. అయితే నిర్ణయాలు త్వరగా తీసుకోవడం కంటే సమయం తీసుకొని ఆలోచిస్తే మంచిది. ఆర్థికంగా ఈ నెలలో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. డబ్బు వస్తూనే ఖర్చు అయిపోతుంటుంది. కానీ నెల చివరికి మాత్రం కొంత స్థిరత్వం రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో మీరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు మీ స్వభావం వలన ఇతరులకు మీరు కఠినంగా కనిపిస్తారు. ఆరోగ్యపరంగా శరీరానికి చాలా విశ్రాంతి అవసరం. నిద్రలో అసమతుల్యత, అలసట, కళ్ళ ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. స్క్రీన్ టైం తగ్గించడం మంచిది. విద్యార్థులకు ఈ నెలలో కొత్త విషయాలపైన ఆసక్తి పెరగడం, రీసెర్చ్, టెక్నికల్ విషయాల్లో మంచి ప్రగతి ఉంటుంది. ఈ నెలలో ఆధ్యాత్మికంగా లోతైనటువంటి ఆలోచనలు వస్తాయి. జీవితం పైన కొత్త అవగాహన కలుగుతుంది. మరి ఈ నక్షత్రం వాళ్ళు బుధవారం రోజున, సోమవారం రోజున శివుడి ఆలయంలో అభిషేకం చేయడం, ప్రతిరోజు ధ్యానం చేయడం, పక్షులకి గింజల్ని కానీ నీళ్ళని కానీ పెట్టడం మంచిది. నమస్తే.